అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదేం పచ్చడి అనుకుంటున్నారా? బచ్చల కూర పచ్చడి. బచ్చల కూర పచ్చడి చాలా చాలా బాగా వచ్చింది. చక్కగా పైనుంచి ఉల్లిపాయలన్నీ గార్నిష్ చేసుకోవాలి. సూపర్బ్. ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఎండుమిరపకాయలు వేసుకోవాలి, ఆవాలు, మెంతులు, నువ్వులు అన్నీ వేస్ట్ చేశాను. సో లాంగ్ వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది. లాంగ్ వీడియో లేదా షార్ట్ వీడియో పంపించవచ్చు. నేను 3 minute వీడియో, షార్ట్ వీడియో అయినా రావచ్చు, లాంగ్ వీడియో అయినా రావచ్చు. ఏది పంపిస్తే మాత్రం బచ్చల కూర పచ్చడి మాత్రం మీరు వదలద్దు. బచ్చల ఆకే కాకుండా నేను లేతగా ఉన్న బచ్చల కాడలు కూడా వాడేశాను. సూపర్బ్ అంటే సూపర్బ్. ఆరోగ్యకరమైన పచ్చడి అండి ఇది. చాలా విటమిన్స్ ఉంటాయి, చాలా మెగ్నీషియం, మినరల్స్ అన్నీ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, విటమిన్ ఏ, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ బచ్చల కూర అనేది తీసుకోవాలి. మునగాకు ఎంత ఫేమస్, గోంగూర ఎంత ఫేమస్, పాలకూర ఎంత ఫేమస్, బచ్చల కూర కూడా అంతే ఫేమస్ అండి. ఎందుకంటే ఎక్కువ ఐరన్ ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడైనా మనకి మునగాకు అలాంటివి దొరకకపోతే మాత్రం డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేసేది ఎక్కువ బచ్చలాకు తినమని. సో చాలా చాలా మంచిదండి. సో ఇలా పచ్చడి చేసేసాను. సూపర్బ్ వచ్చింది. గోంగూర పచ్చడిని రీప్లేస్ చేసినట్టే ఉంటుంది. అచ్చు గోంగూర పచ్చడి లాగే ఉందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఎక్కువ మరి చింతపండు కూడా వేసాను కాబట్టి మీకు చూస్తే తెలిసిపోతుంది. నేను చేసిన ప్రిపరేషన్ వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇది వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని తినండి. పక్కన ఏమైనా నంచుకోవడానికి వేసుకుని స్నాక్స్ కానీ ఏదైనా నంచుకోండి, లేదా ఉల్లిపాయ కొరుక్కునైనా తినచ్చు. ఆల్రెడీ వేసాను, బట్ ఆల్సో ఉల్లిపాయ కొరుక్కుని తినచ్చు. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. చాలా చాలా హెల్దీ, టేస్టీ బచ్చల కూర పచ్చడి. బాయ్ అండి.